హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. కడిపెకొండ రాజీవ్ గృహ సముదాయంలో తెల్లవారుజామున ఇంట్లో చెలరేగిన మంటల్లో రాజశేఖర్ కూతురు రాజశ్రీ సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. కడిపికొండ రాజీవ్ గృహ సముదాయంలో తెల్లవారుజామున ఇంట్లో చెలరేగిన మంటల్లో రాజశేఖర్ కూతురు రాజశ్రీ సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. గంగోత్రి హన్మకొండ జిల్లా బత్తపల్లి సమీపంలోని కడిపికొండ రాజీవ్ గృహ సముదాయంలో ఒక దారుణం చోటు చేసుకుంది. ఇటు తండ్రి కూతురు ఇద్దరు కూడా సజీవ దహనమయ్యారు. ఇటు తండ్రి రాజశేఖర్ కూతురు రాజశ్రీ ఇద్దరు కూడా మంటల్లో సజీవ దహనమై మృతి చెందారు. ఈ యొక్క మంటలు సజీవ దహనానికి కారణం రాజశేఖర్ అల్లుడు అంటే కూతురు రాజశ్రీ భర్త అయిన ప్రవీణ్ అని అయితే ప్రస్తుతం అక్కడ బంధువులు చెప్తున్నారు. రాజు గృహ సముదాయంలో ఉంటున్న వారు చెప్తుంది ఏంటంటే ఇటు రాజశ్రీ భర్త ప్రవీణే ఇటు మామ అయిన రాజశేఖర్ ని భార్య రాజశ్రీ ఇద్దరిని కూడా సజీవ దహనం చేసి వారిద్దరు పిల్లలు తీసుకొని అక్కడి నుంచి పరారైనట్లుగా అయితే అక్కడ ఉన్న వారు ఆ ప్రాంతంలో ఉంటున్న ఇరుగు పొరుగు వారు చెప్తున్నారు. ప్రస్తుతానికి భారీగా మంటలు చెలరేగటంతో ఒక్కసారిగా ఆ మంటలు చూసిన సరౌండింగ్ ఉండే ఆ యొక్క గృహాల మధ్య ఉండే మిగతా వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అయితే ఆర్పేసి వేయడం జరిగింది. మంటలు ఆర్పివేసిన తర్వాత రాజశేఖర్ మరియు రాజశేఖర్ కూతురు రాజశ్రీ ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది. వారిద్దరి డెడ్ బాడీస్ ని ప్రస్తుతానికి అయితే మార్చికి పంపించారు. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే దీనిపైన కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఈ యొక్క రాజశేఖర్ అల్లుడైన ఈ రాజశ్రీ భర్త ప్రవీణే ఈ యొక్క దారుణానికి పూనుకున్నట్లుగా అయితే ఇటు ప్రస్తుతానికి అయితే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అక్కడ ఉన్న ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొని తను పరారైనట్లుగా పోలీసులు ఇప్పుడే గుర్తించారు. దీంతోనే ఆ ప్రవీణ్ పైన కొద్దిగా సస్పెక్ట్ చేస్తున్నారు. ఇది కావాలనే వారిద్దరిని సజీవదానం చేశారు కాబట్టి దానిపైన కేసు నమోదు చేసి అందుకు గల కారణాలు తెలుసుకొని దాంట్లో పాత్రధారైన ప్రవీణ్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అయితే పోలీసులు చెప్తున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. Thank you.